Hello my dear YouTube friends and family members, welcome to my channel. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కో రకం తినాలి అనిపిస్తది. కొందరికి స్పైసీ ఫుడ్ అంటే కారం ఎక్కువగా ఉండేవి తినాలి అనిపిస్తది. ఇంకా కొంతమందికి స్వీట్స్ తినాలి అనిపిస్తది, లేదా పుల్లగా ఉండేటివి ఎక్కువగా తినాలి అనిపిస్తది. నాకైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనూ ఎక్కువగా కారంగా ఉండేటివి మాత్రమే తినాలి అనిపించేది. ఇంకా సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో కూడా కారం ఎక్కువగా ఉండేటివి మాత్రమే తినాలి అనిపించింది. ఈ విషయం పక్కన పెట్టేస్తే మొన్నటి నుండి వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతుంది. ఈ చల్లదనానికి నాకైతే ఫుల్ కోల్డ్ ఫీవర్ వచ్చి నోరైతే చప్పబడిపోయింది. ఇంట్లో దోసకాయలు చూడగానే ఈ దోసకాయ చట్నీ చేసుకుని తినాలి అనిపించిన వెంటనే దోసకాయ చట్నీ చేయడం స్టార్ట్ చేశాను. ఈ దోసకాయ చట్నీని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ దోసకాయ చట్నీ చేయడానికి ముందుగా కొన్ని పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా నువ్వులు మంచిగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకొని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. దాంతో పాటు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఇంకా టమాటా, చింతపండు వేసి నూనెలో కాసేపు మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వేయించినవన్నీ ఒక్కొక్కటి వేసి దానితో పాటు కొన్ని వెల్లుల్లి, ఇంకా తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, సింపుల్ దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇలా డైరెక్ట్ గా పోపు వేసుకోకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంది. రోజు ఆకలి వేస్తేనే తినాలి కదా ఈ టైంకి అని తినేదాన్ని, కానీ ఈ రోజు ఆకలి కాకముందే వచ్చి 3 పూటలు తృప్తిగా తిన్నాను. అంతలా నచ్చేసింది నాకైతే ఈ దోసకాయ చట్నీ. ఈ సింపుల్ దోసకాయ చట్నీ మీకు గనక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.